గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఆగదు 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 ఏ నిమిషమునే కోచము ఆగితే చాగదు ఏ లోకము ఆగదు ఏ నిమిషమునే కోచము ఆగితే చాగదు ఏ లోకము ముందుకు చాగదు ఏ లోకము ఆగదు ఆగదు ఆగితే చాగదు. ఆగపోతే అలా సేమ్ పట్టుకుని అదిగో ఆ తొప్పల్లో వెనకపోయిరా యాదవా ఆగదో ఆగదో అని ఆ పాట పాడి మరీ చంపేయాలా? చచ్చే ఆగదంటే అదనుకున్నావమ్మయ్యా, నాకు పొద్దు పొద్దున్నే ఆగదు వచ్చేస్తుంది. అది పూర్తయ్యాక ఏ పని అయినా ఆపరా నీ పాయికానలుకోవాలా. మరి ఆగదో ఆగదో అన్నావు దేని గురించి? దాని గురించి కాదా? అది ఆపిన ఆగదులే కానీ మాయా, నేను పాడిందే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా వాగిన కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల గురించి. ఓబు ఈ విషయం నిన్నో మొన్నో డిస్కషన్ చేసేసాం కదా, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతా ఉన్నావు. అంత ఆనందంగా ఉందా చెప్పు. కళ్యాణ్ బాబుకి ఓ పాలు ఫోన్ చేసి మా ఓబుగాని లోపల వేసి 3rd డిగ్రీ రుచి చూపించమని అడుగుతాను. వద్దుమాయో అంత పని చేస్తే మాకు మనం మాట్లాడుకుంది పోచాన్ గురించి, శ్రీరెడ్డి గురించి, బోరుగడ్డ గురించి అంతే కదా. అదేంట్రా కొడాలి వంశీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, మరిసిపోయావా తెంగరయ్యాదవా? అదేలేమయ్యా, కానీ రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకోలేదు కదా. ఆయన అరెస్ట్ ఆగదు ఆగదు అంటున్నారు పోలీసులు. ఓ మన పానానికి ఈయన గాడు ఒకడు ఉన్నాడు కదా, వాళ్ళంతా బూతులు సామ్రాట్లు అయితే వర్మ పెద్ద పోర్న పిచ్చోట్రా. జైల్లో పెడితే లేడీస్ ఎంట్రీలు కాపలా కావాలని అడుగుతాడేమో రా బాబు. అదంతా వర్మడల్లోనే మాయా, బయట ఆర్జీవి పెద్ద పిల్లి మాయా బాబు. అవునా? ఈతగాడు కూడా డైపర్ ఎట్టేసుకుంటా ఉన్నాడా? తప్పదు, పోలీసులు అంటే మరి ఆ మాత్రం తడిపేసుకోవడంలో న్యాయం ఉంది. మాయా కేసు ప్రకాశం జిల్లా మధ్యపాటి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. పోలీసులు డైరెక్ట్ గా వర్మ దగ్గరికి వచ్చి మరీ నోటీస్ ఇచ్చారు. చూసాను రోయ్, అదేదో ఆస్కార్ అవార్డు అనుకున్నాడా లేదంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనుకున్నాడా? అటు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. నేను అంతే అనుకున్నామయ్యా, ఇట్ట ధైర్యంగా పోజులు ఇస్తా ఉన్నాడు, పోలీస్ స్టేషన్ కూడా ఇట్టాకే ధైర్యంగా పోతాడేమో అనుకున్నా. అంత ధైర్యం ఎక్కడరా? ఒరే ఓబు ఓ అక్కడ గుర్తెట్టేసుకో, ఆరిసే కుక్క ఎప్పటికీ కారవదు. వాడక దాగి వర్మ కూడా అంతే, ఉట్టి మాటలే అంత టూచ్ టూచ్ అనే బాప్తే. అంత భయం ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ బాబు మీద ట్విట్లు ఎందుకు, బాబురి మీద చటైర్లు ఎందుకు? ఆ ధైర్యం వర్మది కాదురా, వెనకున్న అధికార పార్టీది. అప్పటి సీఎం జగన్ రెడ్డిది. ఇప్పుడు అధికారం పోయింది, సీఎం కుర్సీ మాయమైందిగా. ఆటోమేటిక్ గా వర్మకు కూడా షాక్ తగిలింది అంతే. లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు జగన్ గెలిచి సీఎం అయ్యాడని వ్యూహం శబ్దం తీసి చేతులు కాల్చుకున్నాడు. అక్కడంటే ఒక వైసీపీ కార్యకర్త కూడా సినిమా థియేటర్ లోకి వెళ్ళింది లేదు. అరే ఓబు వ్యూహం బెడిసికొట్టగానే శబ్దాన్ని యూట్యూబ్ లో విడుదల చేసుకున్నాడు ఈ దద్దమ్మ. ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్ కి ఎంత కథ పట్టింది, థియేటర్ లో రిలీజ్ చేసుకుని దమ్ము ధైర్యం కూడా లేకుండా పోయింది. ఇంకేం క్రియేటివిటీ లేమయ్యా, రంగీలా వచ్చాక 3 పుష్కరాలు వచ్చిపోయాయి. వర్మ కథలు ఎట్టులేదు. ఆ పాత వర్మని ఈ ఓడక వర్మ తినేసాడు. అందుకే తర్వాత దెయ్యం సినిమాలు, ఆ తర్వాత బూతు సినిమాలు, మధ్యలో జగన్ కోసం పొలిటికల్ డ్రామా సినిమాలు చేయించుకుంటున్నాడు. ఒక్కటంటే ఒకటి ఆడి చచ్చిందా పాడా? ఊరకే సొల్లు కబుర్లు ట్విట్టర్లో చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ సినిమాగా తీస్తే జనం చెప్పులతో కొడతారు. సరేమయ్యా, ఇది రాజకీయ కక్ష సాధింపుతో వేసిన కేసు కొట్టి పారేయాలని హైకోర్టును ఆశ్రయించాడట కదా వర్మ, ఏమైంది? నిజమేరా, వర్మ హైకోర్టులోకి క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు సీపమ్మంది తన అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరినా తాగుబోతు వర్మకి కోర్టు షాక్ ఇచ్చింది. మరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదా? ఆక్షవరం అయింది. పోలీసు ఈసారిని హాజరు కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో తేలముఖం వేసాడంట ఫారెన్ వర్మ. గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో వర్మ చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి అనుచిత పోస్టులు పెట్టాడు కదా, బట్టి విచారణ ఎదుర్కోవాల్సిందే. చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణులతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి ఆ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు కాబట్టి కేసు బలంగానే ఉండి ఉంటది. మామూలుగా కాదు రోయ్, చాలా బలంగా ఉందట. అందుకే 4 రోజులు షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు విచారణకు రాలేనని వర్మ ఒంగోలు సీఐకి మెసేజ్ పెట్టాడు. ఎవరిని అసలు లెక్క చెయ్యని వర్మ ఎందుకలా చేశాడంట? లెక్క చేయకపోతే జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని, తనపై విరిగే లాఠీలు లెక్కలు కూడా చూడాల్సి వస్తుందని వర్మ గ్రహించాడు కాబట్టి రాను రాను అంటున్నాడు. ఏ వివేకం సినిమా చేస్తే లేని తప్పు మా వర్మ చేస్తే వచ్చిందా అంటూ జగన్ కూడా ఫైర్ అయ్యాడమయ్యా ప్రెస్ మీట్ లో. వివేకం సినిమాకి వర్మ తీసిన సి గ్రేడ్ సినిమాలకు తేడా లేదేట్రా? కొంచెం ఆ సినిమాలు జగన్ రెడ్డికి ఎవరైనా చూపించండ్రా,
మరి యాత్ర 1 యాత్ర 2 తీసిన డైరెక్టర్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? పద్ధతిగా సినిమాని సినిమాగా తీస్తే ఎవరు ఏమీ అనరు. ఊరకే గిల్లుతూ గీచుతూ సైకో ఆనందాన్ని పొందితే కేజీలు ఆడతారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో అని భయంగా ఉందని పిటిషన్లో గట్టిగా చెప్పుకొచ్చాడు కదరా బాబు. ఇదైతే నోటికి నోరు చేస్తాం నిజమ్మయ్యా, కానీ నా ప్రశ్నకు ఆన్సర్ నువ్వు ఇవ్వడం లేదు. గొడవలు అంటే కాలేజీవే వర్మ, ఎందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళటం లేదంట? ఐస్ పెడతారో లేదంటే గుంటూరు కారం పెడతారో అని భయం అంట, భయం. అవునా, మరి అప్పటికైనా అవి రుచి చూడాల్సిందే కదా. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యువు రాకాగదు, మృత్యువు రాకాగదు, ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.